టెంపుల్ సిటీ తిరుపతి నియోజకవర్గ కూటమి పార్టీల్లో ఆధిపత్య పోరు నడుస్తోందా? జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు టీడీపీ బీజేపీ నేతల్ని లైట్ తీసుకుంటున్నారా? అన్నింటిలోనూ ఎమ్మెల్యే ఫ్యామిలీ పెత్తనమే సాగుతోందా? సైకిల్ పార్టీ, కమలం పార్టీల ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం తిరుమల శ్రీవారి పాదాల చెంతన ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం. ప్రపంచ నలుమూలల నుంచి ఇక్కడకు శ్రీవారి భక్తులు వస్తూ ఉంటారు. రాష్ట్రపతి మొదలుకొని గ్రామస్థాయి ప్రజా ప్రతినిధుల వరకు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వస్తూ ఉంటారు. దీంతో ఇదో వీఐపీ కేంద్రంగా మారింది. ప్రోటోకాల్ ప్రకారం ఏ వీఐపీ వచ్చినా తిరుపతి ఎమ్మెల్యే అలాగే ఆయా పార్టీలోని కీలక నేతలు స్వాగతం పలకాల్సి ఉంటుంది. దీంతో పెద్ద నేతలను కలుసుకునే అవకాశం ఉంటుంది. అందుకే తిరుపతిలోని పార్టీ కీలక నేతలకు అలాగే లోకల్ ఎమ్మెల్యే, ఎంపీకి జాతీయ స్థాయి నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. అంతటి ప్రాముఖ్యత ఉండటంతో ఈ నియోజకవర్గంపై పట్టు కోసం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తారు. 2-3 దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది. మబ్బురామిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతని కుమారులు మబ్బు దేవనారాయణ రెడ్డి, మబ్బు చెంగారెడ్డి తిరుపతిపై పట్టు బిగించారు. తిరుపతిలో అన్ని వారి ఆధ్వర్యంలోనే జరిగేవి. ఆ తర్వాత చదలవాడ కృష్ణమూర్తి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించినప్పుడు అతని బామ్మర్ది ఎన్వి ప్రసాద్, ఆ తర్వాత వెంకటరమణ, సుగుణమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వీరి అల్లుడు సంజయ్కి నియోజకవర్గంలో పట్టుండేది. భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించినప్పుడు ఇతని కుమారుడు అభినయ్ రెడ్డి హవానే నడిచింది. ఇలా నియోజకవర్గం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటూ ఓ దశలో పరిపాలనలోనూ జోక్యం చేసుకుని అధికారులపై అజమాయిషీ చెలాయించారు. ఈసారి పరిస్థితి కాస్త భిన్నంగా ఉందని మొదట్లో అనిపించింది. 2024 ఎన్నికల్లో తిరుపతి నుంచి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గెలిచారు. అయినా తిరుపతి టీడీపీ ఇన్ఛార్జి సుగుణమ్మతో పాటు టీడీపీ, బీజేపీ నేతలకు కూడా తొలుత ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో టీడీపీలోనే 3 వర్గాలు ఏర్పాటయ్యాయి. మరోవైపు బీజేపీ నేతలు కూడా ఇలాగే ముందుకు వెళుతున్నారు. జనసేనలోనూ 3 గ్రూపులు ఉండటంతో ఎవరికి వారు నియోజకవర్గంపై పట్టు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఇటీవల తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నియోజకవర్గాన్ని తమ గుప్పెట్లో ఉంచుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. ఎమ్మెల్యే అన్నకుమారుడు శివ మున్సిపల్ కమిషనర్ తో పాటు అధికారులను కలుసుకున్నారు. కూటమిలోని వర్గపోరుకు ఇదే నిదర్శనమని ఓ వీడియో వైరల్ అయింది. దీంతో ఎమ్మెల్యే శ్రీనివాసులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇలాంటి పోకడలు వద్దని జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. దీంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కొన్ని రోజులు వెనక్కి తగ్గారు. గత వారం శాసనసభ్యుడు కుమారుడు మదన్ బర్త్డేకి తిరుపతిలో బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టారు. నగరంలోని 14 చోట్ల ఏకకాలంలో అన్నదానం, వస్త్రదానం, పండ్లు పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తన బర్త్డేకి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఫ్యామిలీ దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేసింది. అనంతరం తమ నివాసంలో తేనేటి విందు ఇచ్చి పుట్టినరోజు సంబరాలు జరిపించి మెగా కుటుంబంలో తమ సత్తా ఏంటో చూపించారు. కడప, అన్నమయ్య జిల్లాల పర్యటన కోసం తిరుపతి విమానాశ్రయానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కూడా లోకల్ ఎమ్మెల్యే ఫ్యామిలీ ఘన స్వాగతం పలికింది. తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి కుటుంబం అన్నింటిలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కూటమిలోని ఇతర పార్టీ నేతలకు అంచెలంచెలుగా చెక్ పెట్టే ప్రయత్నం చేయటం విమర్శలకు తావిస్తోంది. ఇక్కడ ప్రజాప్రతినిధుల తిరుపతిపై పెత్తనం కోసం ఆధిపత్య పోరు కొనసాగించే కంటే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే మంచి పేరు వస్తుందని పొలిటికల్ పరిశీలకులు సూచిస్తున్నారు. తిరుపతి కూటమి నేతలు ఎలా వ్యవహరిస్తారో చూడాలి మరి.